greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. We wish once again happy and prosperous new year to all the viewers and listeners. మరొకసారి వీక్షిస్తున్న వారందరికీ వింటున్న వారందరికీ కూడా ప్రభు పేరిట నూతన సంవత్సర ఆశీర్వాదకరమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. May God bless this year and do great restoration. ఈ సంవత్సరం అంతా కూడా ప్రభు మీ కొరకు ఆశీర్వదించి ఒక నూతనమైన పునరుద్ధరణ కార్యాలు మీ జీవితంలో జరిగించాలని కోరుకుంటున్నాను. We are to be thankful to God for every day, every week, every month, every year God is gifting you in your life. దేవుడు మన జీవితాల్లో అనుగ్రహిస్తున్న ప్రతి దినం, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం కొరకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. I speak restoration upon your life this year and the coming years. ఈ సంవత్సరం కానీ రాబోయే సంవత్సరాల కొరకైన దేవుని యొక్క పునరుద్ధరణ మీ జీవితంలో జరిగించబడాలని నేను మాట్లాడబోతున్నాను. When you go back in your YouTube, you can find the restoration message whole through the year. యూట్యూబ్ లో మీరు చూస్తున్నప్పుడు రెస్టోరేషన్ పునరుద్ధరణ అనే పుస్తకం మీకు అందుబాటులో మీకు కనబడుతుంది. Also the messages from January to December we have spoken 2 years back. గత 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన పునరుద్ధరణ అనే సందేశాల ధారావాహిక ప్రోగ్రామ్స్ అన్ని కూడా యూట్యూబ్ లో మీ కొరకు పొందుపరచబడి ఉన్నాయి. God has restored all things to me and I wrote the book Restoration. ప్రియులారా, దేవుడు నా జీవితంలో అనేకమైన విషయాల్ని పునరుద్ధరించాడు గనుక నా జీవిత అనుభవంలో నుండి మరి పునరుద్ధరణ అనే సందేశాలు ప్రజలకు అందిస్తూ వచ్చాయి. So those who want the restoration in your life, in your family, in your relationship, whatever the locusts have eaten, whatever the devil has stolen, God is going to give you double fold. ప్రియులారా, గమనించండి, మీ జీవితంలో మిడతలు తినివేసిన పంట, పురుగులు తినివేసిన పంట, పసరు పురుగులు తినివేసిన పంట, నాశనం చేయబడిన తినివేయబడిన పంటనంతా కూడా మరలా తిరిగి పునరుద్ధరించి దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబాల్లో దేవుడు నీకు అనుగ్రహించడానికి కొరకు దేవుడు ఇష్టపడుతున్నాడు. So God is giving you a promise that I am going to restore to you all that you have lost so far. దేవుడు ఇస్తున్న ఒక వాగ్దానాన్ని జాగ్రత్తగా మీరు తీసుకోండి. మీరు కోల్పోయిన లేక మీరు నష్టపోయిన వాటన్నిటిని కూడా మరలా నేను తిరిగి నీకు ఇచ్చేదను అన్న వాగ్దానాన్ని తీసుకోనండి. So you can order these copies and get it in your home, give it to your friends. You just read and believe it, receive it, and God is going to restore. పునరుద్ధరణ అనే ఈ యొక్క ప్రత్యేకమైన పుస్తకాన్ని మీరు తీసుకోనండి, మరి మీ కుటుంబాలను కలిగి ఉండండి, అనేక మంది స్నేహితులకు బహుమానాలుగా ఇవ్వండి. తద్వారా మీ జీవితాల్లో గానీ అనేకల జీవితాల్లో గానీ పునరుద్ధరణ కార్యాలు దేవుడు జరిగిస్తాడు. I have written 20 books and spiritual books. They are all full of word of God. ఆత్మ సంబంధమైన 20 పుస్తకాలు నేను రాయడానికి ప్రభు కృప చూపాడు. అవన్నీ కూడా దేవుని యొక్క వాక్యంతో నింపబడిన పుస్తకాలుగా ఉంటున్నాయి. In this new year, I want to introduce again everyday promises. Daily God is going to give you a promise. నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉంటుండగా ఈ ప్రత్యేకమైన అద్భుతమైన పుస్తకం అనుదిన వాగ్దానాలు, ప్రతి దినం కూడా నీ జీవితంలో దేవుడు జరిగించే నూతన క్రియలతో కూడిన పుస్తకాన్ని మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. Order the number on the screen and gift it to your friends. Everybody is gifting along with one saree or along with one cover money. ప్రియులారా, గమనించండి, ఆ స్క్రీన్ మీద దీనికి సంబంధించిన వివరాలు మీకు వస్తూ ఉంటాయి. ఆ తప్పనిసరిగా మీరు తీసుకోండి. సంవత్సరం అంతా కూడా వారు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు. మరి ఈ పుస్తకాన్ని దీంతో పాటు మరొక బహుమానాన్ని, ఒక శారీ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అలాగ బహుమానాలుగా ఇవ్వండి. దేవుడు వారికి అతి దీవెన అనుగ్రహిస్తాడు. So I give for marriage and anniversaries and some gifts, I give some money in a cover and this book. మరి నేను కూడా యానివర్సరీస్ కావచ్చు, కానీ వెడ్డింగ్స్ కావచ్చు, లేకపోతే బర్త్డేస్ కావచ్చు, ఆయా ప్రత్యేకమైన కార్యక్రమాలు వారు జరుపుకుంటున్నప్పుడు ఆ మనీ కవర్ తో పాటు లేకపోతే ఇంకేదైనా బహుమానంతో పాటు ఈ పుస్తకాన్ని తప్పనిసరిగా వారికి ఇస్తూ ఉంటాను. So everybody waits for a new year promise. ప్రతి ఒక్కరు కూడా మరి నూతన సంవత్సర వాగ్దానం కొరకు కనిపెడుతూ ఉంటారు కదా. December 31st in your churches there are end of the year also the meetings, and you will take one promise and you hold it for the whole year. ప్రతి సంవత్సరం చివరి రోజు అంటే వాచ్ నైట్ సర్వీస్ లో ఆ రాత్రికాల సమయమందు నూతన సంవత్సరం కొరకైన వాగ్దానాలు తీసుకోవడానికి ఆరాట పడతా ఉంటారు, మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఆ వాగ్దానం తీసుకుని సంవత్సరానికి అంతటికి ఇది నా వాగ్దానం అన్నట్టుగా మరి సంతోషంగా దాన్ని మీరు స్వీకరిస్తారు. But I want to give you the good news that the Bible is full of promises, not only one promise but thousands of promises God has given us. ప్రియులారా, ఈ అద్భుతమైన శుభవార్త మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం అంతా కూడా వాగ్దానాలతో నింపబడిన గ్రంథం.
మరి ప్రతి రోజు నీ జీవితంలో దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కాదండి, ప్రతి దినం కూడా దేవుడు మీ జీవితంలో తన వాగ్దానాలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. All those who accepted Jesus, you are the children of an Almighty చూడండి, Father. యేసుక్రీస్తు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్వశక్తి గల దేవునికి మీరు బిడ్డలుగా మీరు జీవిస్తున్నారు. There is a father-child relationship. అప్పుడు మీ జీవితంలో దేవుడికి మీకుండే సంబంధం ఎలాగుంటదంటే కుమారుడు కుమార్తె తండ్రి అన్న సంబంధమే మీకుంటది. John's Gospel 1:12 says, all those who have received Jesus, and they will become the children of the Almighty God. యోహాను సువార్త 1:12 మనం గమనించినట్లయితే తన్నెందరైతే అంగీకరిస్తారో వారందరికి కూడా దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడు అని రాయబడి. If you are parents, you have children. చూడండి, పిల్లలు కలిగిన తల్లిదండ్రులు You have children, and also they will come and ask you for certain things, and they don't have to beg, but you give them. వారు మీకు పిల్లలు గనుక ఆ పిల్లలు తల్లిదండ్రులతో ధైర్యంగా వచ్చి అడుగుతారు. అంటే అడుక్కోరు, ఇక నాకు ఇది ఇవ్వండి అని బతిమాలతో అలాగ ఉండరు. వాళ్ళు ఆ అధికారంతో వచ్చి అడుగుతారన్నమాట, తీసుకుంటారు మీ దగ్గర నుంచి. In the Old Testament, it was God-people relationship, Abraham or Isaac or Moses or Jacob and everybody. చూడండి, పాత నిబంధన కాలంలో ఉంటున్న మరి భక్తులైన వారందరినీ కూడా మనం గమనించినట్లయితే అబ్రహాం గాని, ఇస్సాక్ గాని, యాకోబు గాని, మోషే గాని, ఇలాగా మరి పేర్లు ఎవరైనా తీసుకుంటే వారికి ఉన్న సంబంధం దేవుడు ప్రజలు అన్న సంబంధం వారికి ఉండింది. Yeah, even God's beloved people chosen Israel, they are also called only God, not as Father. దేవుని చేత ఎన్నుకోబడిన జనాంగముగా పిలువబడిన ఇశ్రాయేలు జనాంగం కూడా వారు ఆయనను దేవుడుగానే కొలిచారు, దేవుడుగానే పిలిచారు. But only through Jesus, got a relationship between father and daughter or son. అయితే ప్రియులారా గమనించండి, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కుమారుడుగా కుమార్తెగా ఆయన మన తండ్రిగా ఉండే ఒక సహవాసాన్ని సంబంధాన్ని ఏర్పాటు చేశారు. In the Old Testament, people were trembling and fearing when they go to God. చూడండి, పాత నిబంధన కాలంలో గనుక మనం గమనించినట్లయితే ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా భయంతో గదగద వణుకుతూ వెళ్ళేవారు. But even the high priest went in once a year, with the blood, he was trembling. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి సంవత్సరానికి ఒకేసారి లోపలికి వెళ్ళే అవకాశం ఉండింది. ఆ ఒకేసారి వెళ్ళినా కూడా చాలా భయంతో, మరి ఎంతో ఆ వణుకుతో ఆ లోపలికి వెళ్ళే పరిస్థితి ఉండింది. Hebrews chapter 10 says that we can go to Father with boldness. We have a high priest there seated in the heavenly place. పిల్లల హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో కనుక మనం గమనించినట్లయితే మరి అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. మనకు ఒక ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఉన్నాడు కనుక మనం ఆయన దగ్గరికి నేరుగా ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరికి మనం చేరుకోవచ్చు. And also we can call Abba Father, Heavenly Father, loving Father, Papa, Daddy, like that through Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఆయన కృపాసనం దగ్గరికి మనం చేరుకొని ఆయనను అబ్బా, తండ్రి, నాయన, పప్ప, డాడీ అని ఎలాగైనా మరి ఆ సంబంధంతో మనం పిలవచ్చు. You should know this, you should get it, so that your relationship, who you are in Christ, what He has done for you, then your life will change. పిల్లరా, ఈ ప్రత్యక్షతను గనుక మీరు గ్రహించగలిగితే, ఈ ప్రత్యక్షతను గనుక మీ అంతరంగంలోనికి తీసుకోగలిగితే, మీకు దేవునికి ఉన్న ఆ సంబంధం ఎంత సన్నిహితమైంది అని కనుక మీరు గమనిస్తే, అది గనుక మీరు గుర్తిస్తే మీ జీవితం వ్యత్యాసంగా ఉంటుంది. God is not somewhere far, God is not somewhere outside, but God is in you. దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నవాడు కాదండి, దేవుడు ఎక్కడో మనకు కనబడకుండా లేనివాడు కాదండి. ఆయన మన అంతరంగం, మన లోపలనే ఉన్నాడు ఆయన. In the Old Testament they say, I lift up my eyes to the hills, where shall my help come? పాత నిబంధనలో భక్తులు ప్రార్థన చేశారు, కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతూ Now వచ్చారు. you don't have to lift your eyes there, but you have inside you Father, Son and Holy Spirit living. John 14:23. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా మరి ఆయన నీ లోపల ఉన్నాడు, ఆయన నీలోనే ఉన్నాడు అనే సంగతి గమనించాలి. ఇప్పుడు మనం ఎక్కడో చూసి నువ్వెక్కడున్నావు, నీవేంటి అనే విషయం మనం అడగక్కర్లేదు. ఆయన మన లోపలనే ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించాలి. Since the time God created Adam and he longed to have a relationship with people. ఆదాము అవ్వల సృష్టించిన నాటి నుండి కూడా దేవుడు తన ప్రజలతో సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. So he used to walk with them and he used to talk and he used to give promises to them. ఆ కారణం చేతనే ఆయన వారి దగ్గరికి వచ్చి వారితో కలిసి, వారితో నడిచి, వారితో సహవాసం చేస్తూ, మాట్లాడుతూ ఆ రకంగా ముందుకెళ్తూ వచ్చాడు. When they sinned, God was so hurt, but sin separated people. అయితే గమనించండి, మరి వారు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు మరి దేవునికి దూరం అయిపోయారు. వారి పాపం దేవుని పరలోకపు తండ్రిని వారికి దూరం చేసిన పరిస్థితి వచ్చింది. Still God said, I want to dwell with the people, I want to have relationship
with people. So God told Moses to build the ark. చూడండి, ఆ తర్వాత మరి ఆయన అప్పటికి కూడా వదిలిపెట్టకుండా నా ప్రజల మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాను, నేను వారి మధ్యన ఉండాలని కోరుకుంటున్నాను అని మోషేతో చెప్పినప్పుడు మోషే ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు. The ark was captured and that thing happened and people started sinning. చూడండి, ఆ తర్వాత కాలంలో ఆ మందసం పట్టబడింది. మరి ఆ ప్రజలు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడల్లా ఆ దేవుని యొక్క సన్నిధి అనే మందసం మరి అన్యుల చేత లేక దేవుని వ్యతిరేకుల చేత దూరపరచబడింది. Then God made, asked Solomon to build a temple for God and God dwelt there. The presence came like a glory. ఆ తర్వాత కాలంలో మనం గమనించినట్లయితే దేవుడు చెప్పిన రీతిగా సొలొమోను ఒక అద్భుతమైన మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరాన్ని నిర్మించిన తర్వాత దేవుని యొక్క మహిమ ఆ మందిరము నిండినటువంటి అద్భుతమైన పరిస్థితి. That's why the Almighty God wants a great relationship with you because we are children and He is Father. గమనిస్తున్నారా ప్రియులారా, ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే ఆ సర్వశక్తి గల దేవుడు తను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలతో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు గనక మరి వారికి దగ్గరవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ వచ్చాడు. That's why God so loved the world, He decided to come down in order to redeem man. అందుకే దేవుడు మానవులకు విమోచన కలుగజేయడానికి తన అద్వితీయ కుమారుని భూలోకానికి మనకు అందించాడు లేక అనుగ్రహించాడు. And through Jesus, you and I are children of God. యేసు క్రీస్తు ప్రభు ద్వారా నీవు నేను దేవుని పిల్లలమన్న సత్యాన్ని What I am గ్రహించాడు. trying to say is that all the promises in the Bible are yes and amen for His children. ఈరోజు నేను చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ప్రియులారా, దేవుని వాగ్దానములు మన జీవితంలో ఎన్ని ఉన్నను యేసు క్రీస్తు ప్రభు ద్వారా అవన్నీ కూడా అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. స్తోత్రం, Hallelujah. హల్లెలూయా. 2 Corinthians chapter 1:20 says, how many promises? So many promises are there. They are all yes and amen through Jesus Christ. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో మనం గమనించినట్లయితే వాగ్దానములు ఎన్ని ఉన్నను అవన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభునందు అవును అన్నట్టుగానే ఉన్నాయి. So all the believers who are listening to this, I don't want you to hold on one promise, but everyday promises are there. ఈ వాక్యాన్ని వింటున్న వారు గాని వీక్షిస్తున్న వారు గాని ఒక విషయాన్ని మీరు గమనించాలని కోరుతున్నా, ఏదో ఒక వాగ్దానాన్ని పట్టుకొని మరి ఇక దాని కొరకు మాత్రమే అన్నట్టుగా కాకుండా దేవుడిచ్చే ప్రతి వాగ్దానాన్ని కూడా ఎత్తిపట్టి స్వతంత్రించుకోవడానికి మీరు ముందుకెళ్లాలని ప్రభు పేట కోరుతున్నా. That's why we really tell you to have this lifelong book. This is a treasure after Bible. అందుకే పదే పదే ఈ విషయాన్ని మీకు తెలియజేయడానికి కారణం ఏంటంటే జీవిత కాలం అంతా కూడా దేవుని యొక్క వాగ్దానాలను మనం ఎత్తిపడుతూ ఆ వాగ్దానములను ధ్యానిస్తూ ముందుకు సాగడానికి కొరకు మిమ్మల్ని ప్రోత్సహిస్తూ Many బలపరుస్తున్నా. of the great servants of God, they brought 100 copies and 500 and 1000. They are gifting to మరి everybody చాలా even మంది today. గొప్ప గొప్ప దైవజనులుగా పిలువబడుతున్న వారు కూడా మరి వారెంతో దీన్ని అభినందిస్తూ మరి వందల వేల కాపీలు వారు తీసుకొని అనేకులకు బహుమానాలుగా వారు ఇస్తూ వచ్చారు. I said, no, New Year you take one promise and full year you will claim that. మరి చాలా సార్లు ఇందాక నేను చెప్పాను కదా, చాలా సార్లు మనం ఏం చేస్తా ఉంటామంటే సంవత్సరం కొరకైనా ఒక వాగ్దానాన్ని తీసుకొని సంవత్సరం అంతా కూడా అదే పెట్టుకొని మరి దాని మీదనే మనం ముందుకు వెళ్తా ఉంటాం. Hereafter I have given more than 365 days promises in this book. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి చెప్తున్నాను, మరి ఇప్పటి నుంచి కూడా మీరు 365 రోజుల కొరకైన ప్రతి దిన వాగ్దానాల్ని మీరు స్వంతం చేసుకోవాలి, వాటిని ఎత్తిపట్టి ప్రభు సందులో I cannot tell all that now, but in January it is about new creation promises. మరి చెప్పబడిన లేకపోతే ఇందులో ఇవ్వబడిన 365 వాగ్దానాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పలేను, చూపించలేను, కానీ మరి జనవరి మాసం అంతట్లో కూడా నూతన సృష్టి అనే ఒక అంశాన్ని తీసుకొని ఆ నూతన సృష్టికి సంబంధించిన వాగ్దానాలు మీకు ఇవ్వడం జరిగింది. In the month of February you have Israel, how Israel was delivered and how we were delivered through the blood of the Lamb. ఫిబ్రవరి నెలంతా కూడా ఇశ్రాయేలు ప్రజల చరిత్ర అంటే పాత ఇశ్రాయేలుల చరిత్ర, క్రొత్త ఇశ్రాయేలుడైన మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలన్ని విషయాల్ని జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు చరిత్ర గురించి నేను ధ్యానాలు ఇచ్చాను. How people of Israel were delivered through the blood of the Lamb, so also we are delivered from the clutches of Satan through the blood of the Lamb of God. గొర్రెపిల్ల రక్తము ద్వారా మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుంచి ఏ విధంగా అయితే వారు విడుదల పొందారో ఆ అంశాన్ని గుర్తు చేస్తూ ఆత్మ ఇశ్రాయేలమైన మనం కూడా ప్రభువైన యేసు క్రీస్తు అనే గొర్రెపిల్ల రక్తం ద్వారా మనకు విమోచన ఎలా కలిగింది అన్న విషయాలు చెప్పాను. In the month of March I wrote the power in the blood, throughout the 31 days how the power in the blood will affect your life. మార్చి మాసం అంతట్లో కూడా యేసు రక్తంలో ఉన్న శక్తిని గురించిన ఆ విషయాలు మరి ధ్యానాలు చేస్తూ యేసు రక్తం ఎంత ప్రభావితమైన
కార్యాలు ఒక విశ్వాసి జీవితంలో చేయగలుగుతుందో అని నేను రాశాను. Power in the blood, separate book also is there. యేసు రక్తములోని శక్తి అనే ఒక ప్రత్యేకమైన పుస్తకం కూడా ఉందండి. ఇంకా వివరణాత్మకమైన విషయాలు అందులో ఉంటాయి. In the month of April, I wrote about the power in the Spirit, about Holy Spirit. Wonderful teaching. Holy Spirit is with you. He is your friend and teacher and comforter and counsel. ఏప్రిల్ మాసం అంతటా కూడా ఆత్మలో ఉన్న శక్తి అంటే పరిశుద్ధాత్మలో ఉన్న శక్తిని జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధాత్మ దేవుడు మనకెంత సమీపంగా ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనకు సహాయకుడుగా ఉన్నాడన్న ఆ విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి రాయడం జరిగింది. I also wrote Power in the Spirit, separate book. ఆత్మలోని శక్తి అనే ప్రత్యేకమైన పుస్తకం కూడా దాని కొరకు రాయబడింది. In the month of May, in Everyday Promise I am talking, it is infant stage, the childhood stage, how the baby is born, that is the first we started. మరి నేను మాట్లాడుతుంది అంటే ప్రతి నెల కూడా ఒక్కొక్క ధ్యానాలు చేస్తున్నది అనుదిన వాగ్దానం అనే పుస్తకంలో ఉన్న విషయాలు నేను మాట్లాడుతున్నా అండి. మే మాసం అంతట్లో కూడా శిశు దశ, మరి ఏ విధంగా చిన్న పిల్లలు పుడతారు, పుట్టిన తర్వాత ఆ విధంగా ఎలాగ ఎదుగుతారు, ఆ విషయాలన్నీ కూడా అందులో పొందుపరచడం. Turning round and sitting up and walking and everything connected to the spiritual life. ఆత్మ సంబంధమైన జీవితంలో మనం కూడా చిన్న పిల్లలుగా పుట్టిన తర్వాత మనం ఏ విధంగా బోర్లు పడడం, వెనక్కి తిరగడం, ఆ తర్వాత కూర్చోవడం, లేచి నిలబడడం, నడవడం, మాట్లాడడం, ఈ విషయాలన్నీ కూడా అందులో ఉంటాయి. Amazing revelation of the Holy Spirit. ప్రియులారా, అద్భుతమైన పరిశుద్ధాత్మ ప్రత్యక్షతలు ఇందులో మనకు కనబడతా ఉంటాయి. And in the month of June they go to school, no children. So childhood stage and what happens in the school connected to the spiritual life. జూన్ మాసం అంతట్లో కూడా బాల్య దశ అంటే స్కూల్ కు వెళ్లే దశలో మరి పిల్లలు ఏ విధంగా స్కూల్ కు వెళ్తారు, వాళ్ళకి సంబంధించిన స్కూల్లో ఉండే విషయాలు కావచ్చు, లేకపోతే వారు కలిగి ఉన్న విషయాలు కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఆత్మీయంగా దాన్ని కనెక్ట్ చేస్తూ రాయడం జరిగింది. So that is 3 to 15 years. అది 3వ సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వయసున్న వారి మధ్యలో. In the month of July, next stage they grow up, no, like teenage, adolescence age, from 13 to 19. కౌమార దశ అని జూలై మాసంలో రాయడం జరిగింది. ఆ జూలై మాసంలోని కౌమార దశలో అంటే టీనేజ్ ఉంటుంది కదా, 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాలకు ఉన్న మధ్య వయసులో మరి వారికి జరిగే పరిస్థితులు కానీ ఏ విధంగా వారు వాటిని మరి అధిగమించాలని, ఆత్మీయ జీవితానికి ఏ విధంగా కనెక్ట్ చేయాలి అని రాశాను. In the month of August, that is a youth month itself, I wrote about the youth stage. ఆగస్టు మాసం అంతా కూడా మరి యూత్ స్టేజ్, యవన దశలో ఉండే పరిస్థితులన్నీ కూడా పొందుపరిచి ఆత్మీయంగా ఏ విధంగా యవనస్తులైన వారు ఉండాలనే విషయం. In spiritual life, how we grow and reach the sun stage is in the September. ఈ రీతిగా మరి అలాగే ఎదుగుతూ సెప్టెంబర్ మాసం వచ్చేటప్పటికి కుమారుని దశ అంటే ఒక కుమారుని యొక్క దశలోనికి మనం ఎదుగుతా ఉంటాం అన్నమాట. Kumar Dasha means being like the Son of God, all the qualities of Jesus. కుమారుని దశ అనేటప్పుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు కనుక క్రీస్తు ప్రభు యొక్క స్వభావాన్ని, ఆయన గుణ లక్షణాలని మనం కలిగి ఉండడం విషయంలో రాయడం జరిగింది. In the month of October, I wrote about father stage, taking all the heroes of faith and what you had to learn to reach to be perfect and holy as your father in heaven is holy. అక్టోబర్ మాసం అంతట్లో కూడా మరి తండ్రి దశ, పితృదశ, ఆ తండ్రి దశలో పరలోకపు తండ్రికి ఉన్న లక్షణాలు కావచ్చు, లేకపోతే పరలోకపు తండ్రి మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడు కానీ అలాగా ఆ తండ్రి దశలో ఉండే అద్భుతమైన విషయాలు నేను అందులో పొందుపరిచాను. And of course November and December in the air, landing and take off and rapture and what's happening in New Jerusalem. నవంబర్ మాసం, డిసెంబర్ మాసం, ఈ 2 మాసాల్లో కూడా మరి ఆ ప్రభు దగ్గరికి వెళ్ళడం, మరి ఆరోహణం, అవరోహణం, తర్వాత మరి అక్కడికి వెళ్ళిన తర్వాత పరలోకం ఎలాగుంటది, ఆ నిత్య రాజ్యం ఎలాగుంటది, పరలోక పట్టణం ఎలాగుంటది, నూతన యెరూషలేము ఎలాగుంటది, చాలా అద్భుతమైన విషయాలు ఆ చివరిలో మనం చూస్తాం. Many of you know that Psalm 65 verse 11, he crowned the year with goodness and that will drip. చూడండి, మరి 65వ కీర్తన 11వ వచనం ప్రకారంగా సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారమును వెదజల్లుచున్నాయి అని అద్భుతమైన వాగ్దానం ఉంది కదా. Amen. So God is going to fill your year with goodness and mercy and compassion and love and everything. ఈ రోజు మా ప్రార్థన ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క వాత్సల్యత మీ జీవితంలో సమృద్ధిగా కలిగి ఉండాలని మేము కోరుతున్నాం. ఈ మాట ప్రకటిస్తున్నాం. And Isaiah 43:18-19 also, I'll do new thing in your life, says the Lord, if you had to forget the past. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18-19 వచనాలను ఆధారం చేసుకొని ఆ వాగ్దానాన్ని కూడా నేను ప్రకటిస్తున్నాను. అదేమిటంటే మునుపటి వాటిని తలంచుకోకుండా, పూర్వకాలపు సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోకుండా గనక ఉంటే దేవుడు అంటున్నాడు, ఇదిగో నూతన క్రియనే
నేను నీ జీవితంలో So చేస్తున్నాను. may God do new thing in your life. మీ జీవితంలో దేవుడు నూతన కార్యమును నూతన క్రియను జరిగించును గాక. And let God bring restoration in your life. నీ జీవితంలో దేవుడు పునరుద్ధరణ జరిగించును గాక. Whatever the locusts have eaten, whatever the swarming and crawling and chewing locusts have eaten, God is going to restore to you double fold. పసులు పురుగులు, పచ్చ పురుగులు, మరి గొంగళి పురుగులు తినివేసిన నాశనం చేసిన పంటను మరలా దేవుడు నీకు అనుగ్రహిస్తానని మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? How many of you believe ఎంతమంది that? వాక్యాన్ని నమ్ముతున్నారు ప్రియులారా దేవుని యొక్క మాట? And all these promises are yes and amen through Jesus Christ. చెప్పబడిన ఈ వాగ్దానములన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభునందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. I want you to claim all these promises and receive it in the name of Jesus. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వాగ్దానములన్నీ కూడా ఎత్తిపట్టి యేసుక్రీస్తు నామములో అవి మీరు సొంతం చేసుకొందురు గాక. We are going to pray for you. మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. సర్వాధికారి అయిన మా పరమ తండ్రి మీకు స్తోత్రం. 2026 సంవత్సరం మొదటి మాసంలో మీరు మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దాన సందేశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ వాగ్దానములు ఎన్ని ఉన్నా అవన్నీ కూడా యేసు క్రీస్తునందు అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి అన్న వాగ్దానంతో ప్రారంభించి ఆయన 2026 సంవత్సరం కొరకు ప్రతి దినం మీరు మాకు అనుగ్రహించబోయే వాగ్దానములన్నింటినీ కూడా మేము జ్ఞాపకం చేసుకుని వాటిని స్వతంత్రించుకుంటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అవును ప్రభువా మీకు వందన. సంవత్సరమును దయా కిరీటంగా మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు ప్రభువా. మా జాడలు సారమును వెదజల్లునట్టుగా ఈ సంవత్సరాన్ని మీరు ఆశీర్వదించండి ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో నూతన క్రియను నేను మీ జీవితంలో జరిగిస్తాను అన్న వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాను ప్రభువా. మీకు స్తోత్రం. 2025 దానికంటే ముందు సంవత్సరాల్లో జరిగిన ప్రతి విషయాలు కూడా మరిచిపోయి మునుపటి వాటిని తలంచుకొనకుండా నూతన క్రియలు జరిగించే దేవా నీ వైపు చూస్తూ నీ వాగ్దానాలను మేము ఎత్తిపట్టి స్వతంత్రించుకుందుము గాక. అట్టి కార్యములు మీరు జరిగించమని ఈ నెలంతట్లో కూడా మీ కృప చూపండి. ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మీరు కృప చూపండి. నీ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా నూతన తీర్మానాలతో నూతనమైన వాగ్దానములతో నీ కొరకు నీ కుమారులుగా కుమార్తెలుగా పిలువబడే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుమారులు కుమార్తెలుగా వారికి ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఇంకా ఎవరైతే ప్రభువా యేసు క్రీస్తును రక్షకునిగా ప్రభువుగా తండ్రిగా అంగీకరించలేదు అలాంటి వారిని మీరు దర్శించండి. వారి జీవితాల్లో నిన్నే దేవుడిగా ప్రభువుగా రక్షకుడిగా తండ్రిగా వారి కలిగి ఉండి వారి జీవిత కాలము నీ బిడ్డలుగా బ్రతుకుదురుగాక. అట్టి కార్యం మీరు జరిగించండి. అద్భుతమైన సందేశం ద్వారా మీ దాసురాలను మీరు నిలబెట్టి వాడుకున్నందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును See గాక. you next week, same time, same channel. వచ్చే వారం ఇదే ఛానల్లో ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ?
రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని, మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.